ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ వచనం బట్టి ఆరంభం కంటే అంతము ఎంతో ముఖ్యమైనటువంటిదిగా ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఆరంభం కంటే అంత్యము ముఖ్యమైనటువంటిది. మనము చివరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, ఎక్కడ చూసినా కలవరమైన దినాలలో ఉంటున్నాం. కాబట్టి ఈ భాగాన్ని బట్టి మనం ఈ దినమున ప్రత్యేకంగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 14 వరకు ఉన్నటువంటి యొక్క ఈ వచనాలను గురించిన కొన్ని సందర్భాలను మనము గమనించండి. 1వ అధ్యాయము 1వ వచనం యోవేలు గ్రంథము. బెతియేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ యొక్క యోవేలు ఎవరు అనంటే బెతియేలు కుమారుడి యొక్క యోవేలునకు ప్రత్యక్షమైనటువంటి యొక్క యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్కు దేవుని దాసుని యొక్క యోవేలు గారికి ప్రత్యక్షమై దేవుని యొక్క బిడ్డలుగా లేక యూదా ప్రజలకు, సియోను వాసులకు, యూదా జనాంగానికి, యెరూషలేము యొక్క జనామకు తెలియజేస్తుంటే యొక్క విషయం. అంతేకాదు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుకోవచ్చు. కాబట్టి తను ప్రారంభమే ఏ విధంగా తెలియజేస్తున్నాడంటే 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో గాని మీ పితరుల దినములో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. గమనించండి, ఏందట? పెద్దలారా, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి ఆలకించండి. ఎవరికి? ఇశ్రాయేలు లేక యూదా పెద్దలకు, యెరూషలేము యొక్క పెద్దలకు, తిరిగి ఆ దేశపు కాపురస్తులకు తెలియజేసేది ఏంటంటే మీరు చెవియొగ్గి వినండి. ముందు ఏం చేయండి? మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా అంటే జరగనటువంటి సంగతులు జరగబోతున్నాయి. అందుకని ఎవరికి చెప్తున్నాడు? ఒక ప్రవక్త, దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఈ దినాల్లో చాలా మందికి పెద్దలు అనగానే చాలా మంది కష్టపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. బాధపడొద్దండి. పెద్ద అయినటువంటి వాడు కరెక్ట్, పెద్దకు బాధ ఉండదు. అటు కానీ పెద్దలకే బాధ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ పెద్దకు బాధ ఉండదు. మీరు చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. పెద్దలు అనేటువంటి వారికి ఎంతో గౌరవం ఉంది, ఎంతో మర్యాద ఉన్నది. ఆ విషయం కాదు. కాబట్టి దినాలలో సంఘాలలో ఉన్నటువంటి నష్టం ఏందనంటే ఎవరిని బట్టి అంటే పెద్దలను బట్టే. అందుకనే వాళ్ళకే చెప్తున్నట్టు విషయం. రెండవది ఎవరంటే దేశపు కాపురస్తులు. ఇక్కడ మనం ఎవరు అనే విషయం కాదు, దేవుడే దేవుని దాసుని ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఇలాంటి సంగతులు ఎప్పుడు కూడా మీ దినముల్లో కానీ మీ పితరుల దినంలో జరగనటువంటి యొక్క సంగతులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ విషయాలు ఏం చేయాలంటాడు? ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. 78వ కీర్తన మొదటి నుంచి కూడా ఈ విషయాలు రాయబడి ఉంటాయండి. కాబట్టి ఎందుకంటే మనకి ఏదైతే తెలిసిందో దాన్ని మన బిడ్డలకు తెలియజేయాలి, వారు రాబోయేటువంటి బిడ్డలకు కూడా తెలియజేస్తారు. నీ వరకనే కాదు, అందుకొరకనే తెలియజేయండి అని చెప్పేసి ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపిస్తున్నటువంటి యొక్క వినండి, చెవియొగ్గండి. ఒకవేళ చెవియొగ్గకపోతే, వినకపోతే జరిగేటువంటి యొక్క నష్టము భయంకర విషయం ఏంటిది అదంటే 4వ వచనం, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి ఏంది? 4 రకాల పురుగులు వచ్చినటువంటి విషయం మనం చూస్తున్నాం. తినివేసిన అంటే గొంగలి పురుగు, తర్వాత మిడతలు, తిరిగి విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసినాయి. తర్వాత ఏంటంటే చీడ పురుగులు, తర్వాత ఇవన్నీ 4 రకాల పురుగులు వారి దేశములో ఉన్నటువంటి యొక్క పంటలన్నిటినీ, ఫలములన్నిటినీ, చెట్లన్నిటిని కూడా ఏం చేసినగా ఉంటున్నాయి? తినివేసినగా ఉంటుంది. గమనించండి,
ఎంత చెట్టు అయినా, చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఈ గొంగలి పురుగులు కావచ్చు, మిడతలు కావచ్చు, తర్వాత చీడ పురుగులు కావచ్చు, లేక పసరు పురుగులు కావచ్చు, ఏ పురుగులైనా చిన్నగానే ఉంటాయి, చెట్లు పెద్దగా ఉంటాయి. అయినా కూడా ఈ పురుగులు గనక ఆ చెట్లకు పట్టినాయి అంటే చెట్టును మొత్తం తినేస్తాయి. అందుకనే గమనించండి అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు లేక యూదా యొక్క దేశంలో ఉన్నటువంటి వారికి రాబోయేటువంటి గొప్ప విపత్తును గురించి, తెగులును గురించి, లేక ఈ నష్టాన్ని గురించి ముందుగానే దేవుని దాసుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకొరకనే 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడవండి. మత్తులంట ఏ మత్తన్న కావచ్చు. ఇంకా మత్తులో ఉన్నటువంటి వారు ఉంటే గమనించండి. ఏ మత్తులో ఉంటున్నావో, ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా ఇంకా గ్రహింపు లేకుండా ఉంటే ఇది పెద్ద మత్తు. అందుకనే ఏమంటాడు, కన్నీళ్లు విడవండి, ద్రాక్షరస పానం చేయు వాళ్ళారా రోదనం చేయండి. కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహము కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిదంట. ఏంటి గురించి చెప్తున్నానంటే, ఈ 4 రకాల పురుగులు దేన్ని తినివేసినారంటే వారి దేశం అంటే పంటంతా తినివేసినారు. ఇది వాస్తవంగా ఇక్కడ మనం 6వ వచనమును మనం గమనించినట్టయితే, లెక్కలేని బలమైన జనాంగము, జన సమూహము, బలమైనటువంటి అంటే యూదుల కంటే బలమైనటువంటి యొక్క జనాంగము యూదా దేశం మీదకి రాబోతున్నది. ఈ యొక్క యోవేలు గ్రంథము ఆరంభం నుంచి ప్రారంభమై అంతం వరకు చివరి ముగింపు మన ప్రభువు భూలోకానికి వచ్చేటువంటి దాని గురించి కూడా ఈ 3 అధ్యాయాలలో తెలియపరచబడుతుంది. అందుకొరకనే ప్రారంభించబడిన పరిస్థితిని ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. అందుకనే లెక్కలేని బలమైనటువంటి జనాంగము నా దేశం మీది కంటే యూదా దేశం మీదకి రాబోతున్నది. కాబట్టి ఇది చీడ పురుగులు కాదు, గొంగలి పురుగులు కాదు. ఏంటి అంటే గొప్ప బలమైనటువంటి జనాంగము ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని లేక యూదా దేశాన్ని చుట్టుముట్టుకొనబోతున్నటువంటి సందర్భాన్ని గురించి ఈ విషయం చెప్పబడుతుంది. కాబట్టి పిల్లారా, బైబిల్ ఇవన్నీ కూడా లెక్కలేనట్టు వాళ్ళ పళ్ళట సింహపు కూరల వంటివంట, వాటి కాటు ఆడు సింహం వంటిదంట. అవి నా ద్రాక్ష చెట్టును పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్టును తుత్తునిగా కొరికినవి, బెరడు ఒలిచి వాటిని పారవేగా చెట్ల కొమ్మలు తెలిపోయినవి. బెరడుతో సహా ఏమైపోయినాయి, యూదా దేశానికి, యూదా ప్రజలకు జరగబోయేటువంటి మహా భయంకరమైన విపత్తు జరగబోతున్నది. నేడు దినాలలో సంఘాలలో కూడా ఇలాంటివి మనకు జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. ఇంకొకటి ఏంటంటే 7వ వచనం, అవి ద్రాక్ష పండు చెట్టు పాడు చేసేసినాయి, బెరడు కూడా పోయింది. 8, పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చు. దీనికి ఏం చేసేటువంటి పరిష్కారం ఏంటంటే, వారందరూ కూడా సామూహికంగా యూదా జనము, వారి పెద్దలు కావచ్చు, వారి యాజకులు కావచ్చు, అందరూ కూడా ఏం చేయాలంటే దేవునికి అంగలార్చాలా, లేక పశ్చాత్తాపడాలా, ఒప్పుకోవాలి. వాళ్ళు చేసినట్టు అవిధేయత ఏదైతే ఉందో దేవుని విషయంలో దాన్ని ఒప్పుకోవడాని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. పెనిమిటిపోయినటువంటి యవనురాలు గోనె పట్ట కట్టుకొని ఏ విధంగా అంగలార్చుతుందో అట్లా ఏం చేయండి, అంగలార్చుము. 9వ వచనము, నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోకి రాకుండా ఏమైపోయినాయి, నిలిచిపోయినాయి అంట. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు కూడా అంగలార్చుతున్నారంట. యాజకులు కూడా అంతే, పెద్దలు కావచ్చు, యాజకులు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు. 10వ వచనం, పొలము పాడైపోయేను, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించను, కొత్త ద్రాక్షరసము లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను, గోధుమ కర్రలు యవల కర్రలు చూసి సేదగాన్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపర్లారా రోదనం చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్టును, తోట చెట్లన్నీ పోయినవి, నరులకు సంతోషం ఏమీ లేదు. గమనించండి, వారి జీవితాలనే కాదు, ఇప్పుడు నేటి దినాలలో మనకు కూడా సంఘాలలో ఆలోచిస్తే సంతోషం ఉందా? దీని గురించి 2 సందర్భాలను నేను గుర్తు చేస్తున్నాను. ఒకటి, వాళ్ళు అంగలార్చాలంట, దుఃఖపడాలా, పశ్చాత్తాపడాలా. కాబట్టి రావాల్సిన వారిగా ఉంటున్నారు. ఇంకా కొత్త ద్రాక్షారసం లేదు. ఏమైందట 10వ వచనంలో, పొలము ఎండిపోయినాయి,
భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించను. కొత్త ద్రాక్షరసం అంటే ఈ దినాలలో మన సంఘాలలో కూడా జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి ఒక విషయం నేను తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము దయచేసి 5వ అధ్యాయంలో ఈ విధంగా యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. ఏం కనబడుతుంది? ఈ దినాలలో యూదా దేశంలోనట వారి గురించి రాయబడింది. ఈ దినాల్లో సంఘాలలో కూడా ఎవరండి ద్రాక్షవనము, ఎవరి తోటలు, ఎవరి చెట్లు అంటే దేవుని ప్రజలే. కాబట్టి నమ్మినటువంటి మనము దేవుని సంఘముగా చెప్పుకుంటే మనము ఏ విధంగా ఉంటున్నాం మరొక అధ్యాయాన్ని కూడా తర్వాత మీరు ధ్యానించండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయములో కూడా 24వ అధ్యాయము ఈ భాగాన్ని అంతా కూడా మీరు ధ్యానిస్తే ఈ యోవేలు గ్రంథం యొక్క సంగతి ఆరంభం నుండి చివరి 3 అధ్యాయాల వరకు జరిగేటువంటి సందర్భాలు ఇక్కడ కూడా రాయబడి దేశం మీదకి రావాలంటే విపత్తును గురించినటువంటి ఆలకించుడు, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 24 మొదటి నుంచి ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్టు యజమానురాలకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాలకు కలుగును, వారికి కలిగినట్టు అమ్మవారికి కొనువారికి అందరికి కూడా ఏం కలుగుతుంది? 3వ వచనం, అది కేవలము ఒట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్లసమ్మగును. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దేశము వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖం చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనంలో గొప్పవారందరూ ఏమైరట? ఎందుకు ఇది జరిగింది అని అంటే 5వ వచనం, లోకములోని లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశము నాశనం చేయుచున్నది, దాని నివాసులకు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కొత్త ద్రాక్షరసము అంగలార్చుతున్నది, ద్రాక్షావల్లి క్షీణించున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచున్నారు, తంబురుల సంతోషనాదం నిలిచిపోయాను. గమనించండి, ఈ దినాలలో దీన్ని బట్టి మనము దేవుని యొక్క సంఘాన్ని గురించి ఒకసారి తలస్తే మనము కూడా ఏ విధంగా ఉన్నాము. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏదైతే దేవుల దాసుల ద్వారా మనకి ఇవ్వబడిందో ఆ సత్యాన్ని లేక ఆ క్రమాన్ని ఆ పద్ధతిని మార్చివేసి మన ఇష్టానుసారంగా జరిగించుకున్నట్టు దినాల్లో ఉంటున్నాం. ఈ రోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే సార్వత్రిక సంఘంగా కావచ్చు, వ్యక్తిగతంగా కూడా కావచ్చు, ఏమైనాము అంటే ఈ యొక్క యూదా జనము ఎట్లా దేవునికి విరోధస్తులై చెడిపోయి ఇలాంటి భయంకర చీడ పురుగులు ఈ పురుగులను పట్టి నష్టపోయినటువంటి విధంగా ఉంటుంది. వాళ్ళకి ఒక విషయం ఏం తెలియజేసింది ఏంటంటే చెట్లన్నీ వాడిపోయినాయి అంట. 12వ వచనం ప్రకారం అందరు కూడా సిగ్గునుందాలంటాడు. 11 భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలు యవల కర్రలు చూసి సేద్యగాళ్ళ సిగ్గునొందుడు. ఈ దినము ఆత్మీయంగా మనం ఎంతో సిగ్గుపడే దినాలలో ఉంటున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 4వ వచనము ప్రకారము ఇదే 1వ అధ్యాయము 4వ వచనంలో గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవట, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. 4 రకాలు ఈరోజు మన యొక్క సహవాసానికి, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సహవాసానికి ఈ 4 రకాల పురుగులు పట్టినాయి. దీన్ని కొంచెం ఆత్మీయంగా దీర్ఘంగా ఆలోచించండి. నేను దాన్ని అంత వివరంగా చెప్పడం అంత మంచిది కాదేమో. అవును, ఏది 4 పురుగులు, ఒకటి గొంగలి పురుగులు అది తినేసినాయి. అది తిన్న తర్వాత ఏమైనా మిడతలు వచ్చినాయి, మిడతలు కూడా తినేసినాయి. మిడతలు తినేసిన తర్వాత ఏమైపోయినాయి? పసరు పురుగులు తినేసినాయి. పసరు పురుగు పిడిస్తే చీడ పురుగులు. ఈ 4 రకాల పురుగులు హెబ్రోను యొక్క సహవాసానికి పట్టి ఈరోజు మన యొక్క సహవాసం యొక్క స్థితి ఈ విధంగా ఉన్నది. అందుకొరకు దీనికి కారణం ఏంది, దీనికి ఎట్లా పరిష్కారం ఏంది అని అంటే సామూహికంగా పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఇక్కడ రాయబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు తోట సేద్యం చేసేటువంటి యొక్క వారు ఏమంటారు వీళ్ళని, ద్రాక్ష తోట కాపరులు కావచ్చు. వీళ్ళందరికీ ఒక విషయం ఏంటంటే గోనె పట్టు కట్టుకొని
అంగలార్చండి అంటాడు. పశ్చాత్తాపడి వారు ఒప్పుకోవలసిన వారిగా ఉంటున్నారు. పొలంలో ఉన్నటువంటి వారితో వాడిపోయినటువంటి విషయం. సేద్యగాండ్లు అంట, భూమిని సేద్యపరిచేటువంటి వారు సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు. 11వ వచనం, కాపరులారా రోదనం చేయండి. కాపరులు సేవకులు కావచ్చు, భూమిని సేద్యం చేసేటువంటి వాళ్ళు కావచ్చు. 12వ వచనం ప్రకారమైన నరులకు సంతోషం లేదంటే ఈ రోజుల సంఘాలలో సంతోషం ఉందండి? కొత్త ద్రాక్షరసం అంటే ఏమన్నా కొత్త ఆత్మలు ఏమైనా వస్తున్నాయా? ఉన్న ఆత్మలే ఊడిపోతా ఉన్నాయి. ఉన్న ఆత్మలు. అందుకనే చేయవలసిన విషయం ఏంటంటే పరిష్కారం ఒకటేట. 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయ వాళ్ళారా రోదనం చేయండి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయింది. 14వ వచనము, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాని బతిమాల కొండకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమునకు సమకూర్చుడి. ఇదే మనము చివరిగా చేయవలసిన విషయం. అందరూ కూడా సమకూర్చబడి దేవుని సన్నిధిలో చేరి పశ్చాత్తాపడి ఒప్పుకొని దేవుని దృష్టిలో మేము నేరస్తులమని విడిచిపెట్టేసి సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఇదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపణ గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అంటాడు. కాబట్టి మాటలు పెట్టే వాళ్ళారా, ఈరోజు సార్వత్రిక సంఘం కావచ్చు, వ్యక్తిగత సంఘాలు కావచ్చు, ఈ 4 రకాల పురుగులను తినివేసినాయి. ఇక ఏమి లేదు, మొత్తం తినేసినాయి. అందుకనే ఇప్పటికైనా ఇంకా మత్తులో ఉండకుండా, ఇంకా తాగుబోతుల్లాగా ఉండకుండా కళ్ళు తెరిచి దేవుడు అనుమతించుట ఈ విషయాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనము ఈ విధంగా తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. కాబట్టి మాటలు వింటుంటే మనము గమనించి ఈ సత్యాన్ని ఎరిగి మనము పశ్చాత్తాప్తులమై సహవాస విషయంలో సరి చేసుకుందాము గాక. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.